భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, రాధాకృష్ణ విఠలే రామకృష్ణ విఠలే. భగవద్భక్తులారా, స్వామి వేం చేస్తారు, పాండురంగడు సాక్షాత్కరిస్తాడు అనేటువంటి అంశం తెలిసి ఎప్పుడైతే పెద్దలందరూ కూడా గర్భగుడికి తాళం వేసి సీలు వేసి ఆంజనేయ స్వామి ఆలయంలో, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి పాదాల చెంత కూర్చుని భక్త నరసింహం గారు ప్రార్థిస్తున్నారండి ఆంజనేయ స్వామిని. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఆంజనేయ స్వామి రామదూత కదండి, కాబట్టి ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాడు. స్వామి ఏమన్నా వేరే పనుల్లో ఏమన్నా బిజీ ఉన్నారేమో, నాకు మాట ఇచ్చాడు స్వామి, ఇక్కడకు వేం చేస్తానన్నారు. 13/11/1929 కార్తీక శుద్ధ ఏకాదశి, శ్రీ శుక్లనామ సంవత్సరం. స్వామి చెప్పిన డేట్ అండి అది. పాండురంగడు స్వయంగా భక్త నరసింహం గారికి ఈ తేదీ నాడు ఈ సంవత్సరంలో నేను వేం చేస్తాను, అక్కడ ఆలయం నిర్మించు నా కొరకు అని. మరి భక్తుడికి మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉన్నా ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాడట తన్మయ అవస్థలో. నందకుమార విఠలే రారా రారా విఠల, నవనీత చోర విఠలే విఠల విఠల విఠలే, అనంత శయన విఠలే విఠల విఠల విఠలే, వాసుకి శయన విఠలే వెంకటరమణ విఠలే, సంకటహరణ విఠలే విఠల విఠల విఠలే, శేషశయన విఠలే రామకృష్ణ విఠలే రాధాకృష్ణ విఠలే విఠల విఠల విఠలే, నాగశయన విఠలే పాండురంగ విఠలే పండరినాథ విఠలే. ఆయన కళ్ళల్లోంచి ఆనందాశ్రువులు వస్తున్నాయి. తన్మయ స్థితిలో భక్తితో నిండినటువంటి ఆ అశ్రువులన్నీ కూడా ఆంజనేయ స్వామి పాదాల మీద అభిషేకం చేస్తూ పాండురంగడు ప్రసన్నమవ్వాలి అనేటువంటి విశేష సంకల్పంతో కూర్చున్నారట భక్త నరసింహం గారు. సరే, స్వామివారు 13/11/1929 13/11/1929 తాను ఏ సమయానికైతే వేం చేస్తా అన్నారో ఆ సమయం పగలు సమయం ప్రారంభమైంది. దేవాలయానికి వేసిన తాళం తీసి తలుపులు తీయడానికి అందరూ ప్రయత్నించారంటే నిజంగా స్వామి వచ్చారా లేదా, కొంతమంది ఉంటారు కదా ఆ సందేహంతో. చూడండి, ఆ దివ్యమైన గర్భగుడి, ఆ గర్భగుడిలో పాండురంగడు దివ్య తేజస్సుల మధ్య పాండురంగడు విగ్రహం సాక్షాత్కరించిందిటండి. భక్త నరసింహం గారు తలుపులు తెరిచిన వెంటనే స్వామి విగ్రహం కేవలం 3 అడుగులు ఉంటుంది, పండరీపురం లాగానే. కానీ స్వామి విరాట్ రూపాన్ని మనం మనసులో స్మరించాలి. ఎందుకంటే విరాట్ రూపం ఈ చక్షువులకు, ఈ కనులకు సంభవం కాదు. కాబట్టి ఆ 3 అడుగుల రూపంలో స్వామి మనకు అక్కడ కీర పండరీపుర క్షేత్రంలో, ఈ క్షేత్రంలో మనకు ప్రకటితమయ్యారు. భక్తులందరూ కూడా గర్భగుడిలో పాండురంగని పాదాలు తాకి, ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వామిని మనం మన చేతులతో స్పృశించి మన శిరస్సును స్వామి పాదాల వద్ద పెట్టి విఠల విఠల విఠలే పాండురంగ విఠలే, వాసుకి శయన విఠలే వెంకటరమణ విఠలే, సంకటహరణ విఠలే విఠల విఠల విఠలే, నాగశయన విఠలే నాగాభరణ విఠలే, పండరినాథ విఠలే నవనిత చోర విఠలే, నందకుమార విఠలే దేవకి నందన విఠలే నందనందన విఠలే, వసుదేవతని విఠలే శేషశయన విఠలే. భక్త నరసింహం గారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞానికి కూడా ఇదే క్షేత్రంలో చేశారంటే అనేక మంది భారతదేశంలో వారు ఈ విఠలనామాన్ని రాసి ఆలయ ప్రాంగణంలో విఠల్ కోటి స్తూపంలో నిక్షిప్తం చేయబడిందండి. భగవద్భక్తులారా, ఈ ఆలయ వైభవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమంలో పాండురంగడు ఏ విధంగా అక్కడ సాక్షాత్కరించారు,
ఏ విధంగా భక్త నరసింహం గారు తన జీవితాన్ని పాండురంగని సేవకు అంకితం చేశారో తెలుసుకుంటున్నాం. భగవద్భక్తులారా, కీర పండరీపుర క్షేత్రంలో 1929లో ఇదే కలియుగంలో, ఇదే భారతదేశంలో భగవంతుడు ఎలా సాక్షాత్కరింప చేసుకున్నాడో, తనను తాను ప్రకటితమయ్యారో తెలుసుకుంటూ ఉంటే ఎంతో పులకితమవుతోంది ఈ శరీరం. అసలు ఆ స్వామిని చూడండి, ఆ దివ్య నామాన్ని ధరించి ఆయన యొక్క రూపాన్ని మనం, ఆయన పాదాలను స్పర్శిస్తూ ఉంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందండి. విఠలుడు మనతో ఉన్నాడు, విఠలుడు మన కోసం వచ్చాడు. కాబట్టి విఠలుని నామాన్ని స్మరిస్తూ పాండురంగని కీర పండరీపుర క్షేత్ర ఆలయ ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయండి. అద్భుతంగా నిర్మించారు భక్త నరసింహం గారు. వీటి గురించి మనము ఈ కీర పండరీపుర క్షేత్ర వైభవం అనేటువంటి పరంపరలో తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు కీప్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ విఠల్. పాండురంగ విఠలుణ్ణి స్మరిస్తూ నిరంతరం మన జీవితాన్ని శుభప్రదం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్.